హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుస్మా కిరణ్ యూట్యూబ్ వరల్డ్. ఈరోజు వీడియోలో చపాతీ పిండితో ఒక సింపుల్ స్నాక్ ఐటెం చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ రెసిపీ కూడా. దీనికి కావాల్సింది వచ్చేసి ఫస్ట్ పొటాటో ప్లస్ క్యారెట్ రెండు పెట్టుకున్నాను. దాని తర్వాత ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. అలానే స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అలానే అల్లం, తెల్లగడ్డ, పచ్చిమిరపకాయలు కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకున్నాను. మనం ఇప్పుడు ఈ పొటాటో క్యారెట్ రెండు ఉడికించుకునేదానికి కొంచెం అది మునిగే వరకు వాటర్ పోసి దాంట్లో కొద్దిగా సాల్ట్, అలానే కొంచెం పసుపు ప్లస్ కొంచెం ఆయిల్ వేస్తున్నాను. లైట్గా ఆయిల్ వేసి ఇప్పుడు ఒక 2 to 3 విజిల్స్ వచ్చే వరకు దాన్ని ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు ఇవంతా మనకు మెత్తగా ఉడికిపోవాలి. సో ఇది ఉడికే లోపు మనం ఏం చేస్తున్నామంటే చపాతీ పిండి కలుపుకోవాలి. సో దానికి కొద్దిగా గోధుమ పిండి తీసుకున్నాను ఇక్కడ నేను. సో మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి మీరు పిండి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 3 to 4 చపాతీస్ వరకు తీసుకున్నాను. అందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను. సో జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. లైట్గా ఆయిల్ వేసుకొని ఇంకా అంతే, నార్మల్గా మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా అలానే ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి కలుపుకోవాలి. నేను వచ్చి ఇక్కడ హాట్ వాటర్ యూజ్ చేస్తున్నాను. సో మనం పిండి కలిపేటప్పుడు కొంచెం హాట్ వాటర్ యూజ్ చేసుకున్నామంటే పిండి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇదంతా కలిపి పెట్టేసుకున్న పిండి చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ పన్నీర్ తీసుకొని తురుముకుంటున్నాను కొద్దిగా. ఎందుకంటే మనం ఉల్లగడ్డ ప్లస్ క్యారెట్ బాయిల్ చేసుకున్నాం కదా, దాంతో స్టఫింగ్లో యాడ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి పన్నీర్ కూడా కలుపుకుంటున్నాను. అలానే క్యాప్సికమ్ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను, బట్ అప్పుడే అక్కడ చూపించలేదు, ఆ క్లిప్ మిస్ అయింది. సో ఇప్పుడు ఈ విజిల్ వచ్చేసింది చూడండి, మెత్తగా ఉడికిపోయింది కదా. సో బాగా మెత్తగా ఉడికిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే స్మాషర్ తీసుకొని మొత్తం స్మాష్ చేసేసుకోండి. ఇది మొత్తం మెత్తగా అయిన తర్వాత పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవాలి. దానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని సో ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. అది కొంచెం హీట్ అయితేనే దాంట్లో కొంచెం ఆవాలు, అలానే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాను. సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను దాంట్లోనే. అది కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు ఆనియన్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక మనము అల్లము, తెల్లగడ్డ, పచ్చిమిరపకాయలు వేసి పేస్ట్ చేసుకున్నాం కదా, సో ఆ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇందాక చెప్తున్నాను కదా క్యాప్సికమ్ పక్కన పెట్టుకున్నానని, సో అది కూడా యాడ్ చేస్తున్నాను. సో క్యాప్సికమ్ పీసెస్ కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు క్యాప్సికమ్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా పొటాటో, క్యారెట్, అది సో అది కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దాంట్లోనే కొంచెం ఉప్పు, కొంచెం కారం, అలానే కొంచెం గరం మసాలా, దాని తర్వాత కొంచెం చాట్ మసాలా యాడ్ చేస్తున్నాను. సో చాట్ మసాలా అనేది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. సో నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇక్కడ కొంచెం యాడ్ చేస్తున్నాను. సో లేకపోతే కూడా స్కిప్ చేయండి. సో ఇప్పుడు ఇవంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే లాస్ట్లో పన్నీర్ నేను తురిమి పెట్టుకున్నాను కదా ఇందాక, సో ఆ పన్నీర్ ఏదైతే తురుముకున్నామో అది కూడా వేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. అలానే కొత్తిమీర ప్లస్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఈ స్టఫ్ అంతా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం చపాతీ పిండి కలిపినాం కదా, సో ఇప్పుడు దాన్ని చపాతీలాగా చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం మరీ పలుచగా కాకుండా
కొంచెం మరీ ఎక్కువ మందం కాకుండా కొంచెం నార్మల్గా చేసుకున్నామంటే మనం స్టఫింగ్ పెట్టేటప్పుడు అది చిరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందాక పెట్టుకున్నాం కదా, స్మాష్ చేసి పెట్టుకొని బాయిల్ చేసుకున్నాం కదా, సో ఆ స్టఫింగ్ అంతా దీంతో చపాతీ చుట్టూ స్ప్రెడ్ చేస్తాం. చపాతీ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత దాన్ని ఒక రోల్ లాగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో అలానే ఫోల్డ్ చేసుకుంటున్నాను ఒక రోల్ లాగా. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనము చిన్న చాక్ తీసుకొనేసి దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. రోల్ మొత్తం బాగా ఇట్లా చేసుకున్న తర్వాత స్టఫింగ్ బయట రాకుండా చూసుకోండి. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకుంటున్నాను. సో మరీ పెద్దగా కట్ చేసుకోవద్దండి. ఇలా చూపించినట్టుగా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకు ఇప్పుడు బాయిల్ చేసేటప్పుడు ఫ్రై చేస్తాం ప్యాన్లో, సో అప్పుడు మొత్తం బాగా ఉడికిపోతుంది. పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే అప్పుడు సరిగ్గా ఉడకదు. సో ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఇట్లా షేప్ చేస్తున్నాను అంతే. నేను మరీ లైట్గా ప్రెస్ చేయండి అంతే, మరీ హెవీగా ఏం అవసరం లేదు. సో ఇలా రౌండ్గా షేప్ చేసి పెట్టుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్నట్టుగా. సో ఇప్పుడు ఎలా అయితే చూపిస్తున్నానో అలానే మొత్తం స్టఫ్ చేసేసి ఇలా కట్ చేసి పెట్టుకొని తర్వాత చిన్న చిన్న పీసెస్గా ఇక్కడ మొత్తం ఎలా చేసుకున్నానో అలా చేసి పెట్టేసుకోండి ఒక్కొక్కటే. సో మీరు ఎన్ని చపాతీలు తీసుకుంటే అన్ని చపాతీలకి సేమ్ ఇదే ప్రొసీజరే ఫాలో అయిపోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవాలి. మనం డీప్ ఫ్రై కాకుండా నార్మల్ షాలో ఫ్రై లాగా చేసుకుంటాము. సో దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని, సో ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. జస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మనకి ఎక్కువ ఏం పని లేదు. ఆల్రెడీ ఉడికించుకున్నాం కదా కూరగాయలన్నీ, సో తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ప్యాన్లో ఒక్కొక్కటే వేసుకోవాలి ఇంకా చూపిస్తున్నట్లుగా. సో మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకోండి. మీ దగ్గర ఎన్ని ఉంటే ఎన్ని సరిపోతుందో దాని వరకు తీసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. దాని తర్వాత దీనిపైన లైట్గా ఆయిల్ అప్లై చేసేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటే తీసుకొని తిరిగి వెనకాల పక్క వేసుకొని బాయిల్ సో ఒక 1 సైడ్ బాయిల్ అయిపోయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది. సో ఇలా వచ్చిందంటే మనకు బాగా ఉడికిపోయినట్టే. ఆల్రెడీ వెజిటేబుల్స్ బాయిల్ చేసుకున్నాం కాబట్టి బాగా ఉడికిపోతుంది, మనకి పచ్చిగా ఏముండదు, అని తినడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు 2 సైడ్స్ చూసారు కదా, సో 2 సైడ్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది. సో అంతే, 2 సైడ్స్ ఫ్రై అయిపోయింది కాబట్టి ఇంకా ప్లేట్లోకి తీసుకోవడమే. అంతే, పన్నీర్ వెజ్జీ చపాతీ బైట్స్ అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.